స్త్రీలకు పూజాఫలంగా భర్త లభించును, దానఫలంగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడూ సత్పాత్ర దానం చెయ్యవలెను. యోగ్యులు కాని వారులకు దానం చేయట వలన అనిష్టములు సంభవించును. సద్భక్తి కలివానికి అన్నం పెట్టినచో వాడు చెయ్యి పుణ్యకార్యముల వలన కలుగు పుణ్యంలో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నం పెట్టినచో వాడు చెయ్యి పాపకర్మల వల్ల కలుగు పాపముల్లో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దానము చేయనప్పుడు అహంకారరహితంగా చేయవలెను, అప్పుడు మాత్రమే అది సత్ఫలితాలు ఇచ్చును. పూర్వజన్మ కర్మ విశేషముననే మందబుద్ధుడు నీకు కొడుకాయను. మీ దంపతులు అల్పాయుష్య సంతానం వద్దని పూర్ణాయుష్య నిమ్మని కోరిది. పూర్ణాయుష్యున సంగతిని వాని పూర్వజన్మ పాపం హరించి వానిని యోగ్యుడైన పండితునిగా చేయవలెనన్న కర్మసూత్రమును అనుసరించి నీవు నీ జన్మను త్యాగం చేయటకు సిద్ధమైనడలా నేను